ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. అనకాపల్లి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. తన కన్న కూతురు గత కొన్ని రోజులుగా అనారోగ్య పాలై హాస్పిటల్ ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ ఉన్న డబ్బంతా కూడా ఇప్పటికే ఖర్చు చేసి ఇక ఏం చేయాలో అర్థం కాక ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఆ జబ్బును న్యాయం చేయడానికి ఉన్న ఆస్తులను అమ్మేసుకున్నాం. ఇంకా డబ్బు కట్టలేనటువంటి పరిస్థితుల్లో భారీ ఎత్తున అమౌంట్ ఉంటే తప్ప చికిత్స జరగనటువంటి స్థితిలో ఆ వ్యక్తి మన దగ్గరికి రావడం జరిగింది. ఎవరైనా తెలిసిన వారు కానీ ఆసక్తి ఉన్నటువంటి వారు కానీ దాతలు మమ్మల్ని కరుణించి కొంత సాయం చేస్తే మేము బిడ్డను బతికించుకునేటువంటి అవకాశం ఉందంటూ ఆయన సుమన్ టీవీ దగ్గరికి రావడం జరిగింది. ఎంతో కొంత ప్రయత్నం కింద అసలు ఆయన సమస్య ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఈరోజు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రభాకర్ సార్. ఏంటి మీ అమ్మాయికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఏం జరిగింది అసలు? పాపకి సంవత్సరం నుంచి ప్రాబ్లం ఉన్నది సార్. ఫస్ట్ ర్యాషెస్ ఫీవర్ వచ్చింది సార్ పాపకి. ఓకే. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. ఎప్పుడైనా ఎంతకాలం క్రితం వచ్చింది? ఇంచుమించు ఒక 10 months అవుతుంది సార్. 10 months క్రితం వచ్చింది. 10 months క్రితం ఒక 1 week ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు సార్ పాపకి. ఓకే. అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత ఏమన్నారంటే మాకేం అర్థం అవ్వట్లేదమ్మా, మీ దగ్గర స్తోమత ఉంటే రెయిన్బో కానీ యశోద కానీ వెళ్ళండి అని చెప్పారు సార్. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారా? ప్రైవేట్ హాస్పిటలే సార్. మీ అక్కడ పక్కది. 3-4 lakhs అయినాయి అక్కడ చిన్నపిల్లల హాస్పిటలే. ఉమ్. వాళ్ళు ఏమన్నారంటే మీకు ఏమన్నా స్తోమత ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి కానీ వెళ్ళండి అని చెప్పారు సార్, రెయిన్బోది కానీ యశోదకి కానీ. ఓకే. అంటే మా దగ్గర డబ్బులు లేవంటే నేను ఎంప్లాయ్ కింద పనిచేస్తాను సార్, అంటే క్యాజువల్ కింద. ఓకే. ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చాను సార్. ఈఎస్ఐ హాస్పిటల్కి వస్తే 50 రోజుల దాకా పాపకి ఫీవర్ కంట్రోల్ అవ్వలేదు సార్. అంటే డాక్టర్లకి అర్థం కాలేదు. అంటే పాపకి ఏంటంటే మొత్తం ఒంటి నిండా ర్యాషెస్, ఇమ్యూనిటీ పవర్ లేక పాపకి జ్వరం వచ్చింది సార్. 50 days తర్వాత ఈఎస్ఐలో సార్ ఏమన్నారంటే మేడం వాళ్ళను, మాకు కొద్దిగా డౌట్ వస్తుందమ్మా, రెయిన్బోకి వెళ్ళి రోడ్ నెంబర్ 10లో శిరీష గారు మేడం గారు ఉంటారు, ఆమెను కొనుక్కోండి అంటే ఆ మేడం ఏమన్నారంటే కొన్ని టెస్టులు చేసి జెంటీ టెస్ట్లోని ఒక టెస్ట్ చేయమని చెప్పారు సార్. ఓకే. జెంటీ టెస్ట్ చేసాం. పాపకి దాంట్లో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ లేదని వచ్చింది సార్. ఓకే. ఇమ్యూనిటీ పవర్ లేదంటే దానికి ట్రీట్మెంట్ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు సార్. దానికి కూడా ఎస్టిమేషన్ ఇచ్చాను సార్. యశోద హాస్పిటల్లోని ఓకే. ఖాళీ 22 lakhs అవుతుంది అన్నారు సార్, ఓన్లీ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్కే. ఇప్పుడు జనరల్ గా బోన్ మారో ట్రాన్స్ప్లేషన్ చేయాలంటే దానికి డోనర్ కూడా ఉండాలి కదా? డోనర్ కూడా ఉండాలి సార్. డోనర్ ఉన్నారా? డోనర్ అంటే నాది మా ఫ్యామిలీ మొత్తం చేయించుకున్నాం సార్. ఓకే. మా ఫ్యామిలీ కాకుండా ఇంకా బయట కజిన్స్ వీళ్ళకి వాళ్ళకి ఒక్కొక్క టెస్ట్కి 20,000 సార్. అవి చేయించాను సార్. ఇంచుమించు వాటికే 4-5 lakhs అయింది సార్. అయినా కూడా మా మొత్తం ఆఫ్ మ్యాచ్ అయినాయి. వాళ్ళు ఏమన్నారంటే మేడం వాళ్ళు మీ సెట్ అవ్వవు, మా సెట్ అవ్వడం కాదు, మీ అబ్బాయిదే సెట్ అవ్వాలన్నారు సార్, మా బాబుదే. ఓకే. కానీ మా దురదృష్టం ఏంటంటే మా ఆఫ్ మ్యాచ్ అయినాయి, మా బాబుదే అయితే అసలు అవ్వలేదు సార్. ఓకే. అవ్వకపోతే అయితే దీనికి ఇంకో పరిష్కారం ఏంటంటే అన్నారంటే మేడం గారు ఏమన్నారంటే, ఇది అలా కాదమ్మా, పోనీ అందాకనా 21 days కి IVIG ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ పోదామని చెప్పారు సార్. అయితే 4 months దాకా మా మిస్సెస్ వెళ్ళేవారు, ఇంజెక్షన్ ఇచ్చుకుంటే పాప చూసిన వాళ్ళందరూ అబ్బా బాగానే అయింది కదా పాప అని అన్నారు సార్. తర్వాత ఏమన్నారంటే మేడం ఇంకో ఒపీనియన్ ఏమన్నారంటే, పాపకి బోన్ మ్యారో చేయకుండానా ఇలాగే కంటిన్యూ చేస్తే తగ్గిపోద్దేమో, ఈ 21 daysకి ఇస్తున్నాం కదా, 21 days కాకుండా ఒక 40 daysకి ఇద్దాం, అలా తగ్గిపోతే 2 monthsకి 6 monthsకి అలాగే మానేద్దాం అని చెప్పారు సార్. అయితే మా దురదృష్టం ఏంటంటే మేము మేడం గారు చెప్పినట్టే పాలవి పోయిన నెల 1వ తారీఖు వెళ్ళాం సార్. వెళ్తే ఏమైందంటే పాపకి ఇంకా భయంకరంగా ఫుల్ ఫీవరు, ఒంటి నిండా ఒక కన్ను అయితే మొత్తం మూసిపోయింది అసలు. అప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయినాయి. 1,00,000 నుంచి ఫస్ట్ 50,000కి వచ్చేసారు. అప్పుడు ఏమన్నారంటే డాక్టర్స్, అక్కడే జనరల్ వార్డ్ ఉంటుంది, అక్కడ ఐసీ ఉంటుంది, జనరల్ వార్డులోంచి ఐసీలోకి వెళ్ళడానికి 2 రోజులు అటు ఇటు తిరిగాం సార్. తర్వాత ఇంకా చెప్పారు సార్, ఇంకా అసలు ప్రాబ్లం హాస్పిటల్ మొత్తం చెప్పారు, మీ పాపకి మాకే అర్థం అవ్వట్లేదు, ఆల్మోస్ట్ అన్ని చేస్తారు, స్కాన్లు అన్ని A to Z మొత్తం చేశారు, ఏ దాంట్లో కూడా ఏం లేదని వస్తుంది సార్. ఏం లేదని వస్తుంది. ఫీవర్ అయితే 105, 106. అదే ఫీవర్ ఎలాగొస్తుంది అంటే మొత్తం ఉనికేస్తుంటది, జ్వరం 2 దుప్పట్లు కప్పాలన్నా కూడా అవ్వదు ఇంకా పని. ఇంకా డాక్టర్లు వస్తున్నారు, డైలీ వస్తున్నారు సార్, అవి ఇవి ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ఇస్తున్నారు, కానీ స్టెరాయిడ్స్ కూడా ఇవ్వకూడదట, డేంజర్ అంట. కానీ ఇంకా తప్పకిస్తున్నారు. ఇచ్చినా కూడా 105 ఫీవర్ అయితే ఇంకా తక్కువ అంటే అదే సార్, 105, 104 సార్. ఇంకా ఫీవర్ అంతకన్నా తక్కువ అయితే లేదు పాపకి. ఏమంటున్నారంటే డైలీ ఇప్పటికి 2 months అవుతుంది సార్. వాళ్ళు ఏమంటున్నారంటే ఏమైనా మీకు మెరుగైన
ఏమైనా అవకాశం ఉందా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గట్ట ఉందని అడిగారు సార్. మాకు అటువంటి ఏం లేవంటే మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయమని అనట్లేదు, కానీ మాకే అర్థం అవ్వట్లేదు మీ పాపను చూసి మాకు అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు సార్ ట్రీట్మెంట్, వాళ్ళని కూడా ఏమనలేదు, కానీ మాకే అర్థం అవ్వట్లేదు, ఏమన్నా మీకు ప్రైవేట్ హాస్పిటల్ కట్టి ఏమన్నా స్తోమత ఉంటే చూడండి అన్నట్టుగా అంటున్నారు సార్. అయితే డబ్బులు లేవు మీ దగ్గర. మన దగ్గర మెయిన్ అది సార్. ఇంకోటి మళ్ళీ మనకి రీసెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు మీరున్నటువంటి హాస్పిటల్లో చేస్తారా? ఆ హాస్పిటల్లో లేదు సార్, ఓకే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లేదు మనం లేదు. అయితే ఇప్పుడు యశోదలోని సిటిజన్లో ఉన్నా సార్. ఓకే, మా బ్యాడ్ లక్ ఏంటంటే సిటిజన్ హాస్పిటల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు సార్ 15 lakhs. అయితే ఇప్పుడు ఏమైందంటే వచ్చే నెల 15తోనే అది కూడా మన బ్యాడ్ లక్ అయిపోతుంది. అదే అయినా ఇంకా కొంత డౌట్ చెప్తుండ్రు అక్కడ. మొన్న రీసెంట్ గా ఒక 1 month క్రితం వెళ్తే అంటున్నారు ఏమో ఇప్పుడు గవర్నమెంట్ మరి అమౌంట్ ఫామ్ చేయలేదు, వస్తుందో రాదో కూడా మాకు గ్యారెంటీ లేదని చెప్పేశారు. చెప్పేస్తే ఇంకా సైలెంట్గా వచ్చి నేను హాస్పిటల్ ఉన్నా సార్. ఇప్పుడు ఇంకా 1 month నుంచి ప్రాబ్లం ఏంటంటే ఇటువంటి ప్రాబ్లం అయితే ఎవరికి రావచ్చు సార్. మా ప్రాబ్లం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే పాప క్యూర్ అవుతుందని అలానే చేస్తే కొద్దిగా ఓకే పాపకి ఉంటది అంటున్నారు. మళ్ళీ ఇటువంటి ప్రాబ్లం అయితే ఎవరికి రావచ్చు సార్. పాపకి ఏంటంటే అసలు 1 month నుంచి అయితే బ్లడ్ కాదు స్టెమ్ సెల్స్, వైట్ స్టెమ్ సెల్సే ఓ పాజిటివ్ ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. వాళ్ళని వెళ్ళి డోనర్స్ ఖర్చు అవుతుంది, డోనర్స్ రమ్మంటున్నాం. అందరూ ఏమంటున్నారు అంటే బ్లడ్ అయితే ఇస్తాం కానీ బాబు ప్లేట్లెట్స్ అయితే మేము ఎవరు ఇవ్వలేమంటున్నారు సార్. ఈ 1 month లోనే 5 times ఇచ్చారు సార్. అప్పుడు 5 times బ్లడ్ కాకుండా ప్లేట్లెట్స్ ఇచ్చారు. ఈ అంటే 1,00,000 నుంచి చాలా డేంజర్ అట. అసలు 30,000 40,000 ఉండాలట, 1,00,000 నుంచి 3,000కి 6,000కి వచ్చేస్తుంది సార్. మనకి ఎలా తెలుస్తుందంటే ఇంకా లేకపోతే డాక్టర్స్ అంటున్నారు ఈ మాట, ముక్కులోంచి బ్లడ్ వస్తుందట, లేకపోతే కోమలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంట ఏమైనా ప్లేట్లెట్స్ ఎక్కించకపోతే. మరి మేము అడుగుతున్నాం మేడం గారు, మరి మమ్మల్ని అందరూ బయట అడుగుతున్నారు ఏంది మా పాప పరిస్థితి 2 నెలలు అవుతుంది మీకు ఏంటంటే, ఇంకా మీ ఏం చెప్పలేమమ్మా ఇది ఇంతే అమ్మా, బోన్ మ్యారో చేపించుకుంటేనే. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మనకి దానికి డోనర్ మీ దగ్గర లేరు. డోనర్ ఎలా తీసుకొస్తారు అంటే ఇప్పుడు ఎట్లా ఖర్చు అవుతుంది? ఇప్పుడు డోనర్ అంటే సార్ మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అట 22 lakhs అని చెప్పారు సార్. ఓకే, దానికి ట్రీట్మెంట్ చేయడానికి మాత్రమే ట్రీట్మెంట్ ఖాళీ ట్రీట్మెంట్ చేయడానికి మళ్ళీ అంతా మందే, బయట ఫుడ్ అంతా మందే. ఓకే, మరి ఇప్పుడు ఆ 22 lakhs లోనే డోనర్ కూడా ఉంటాడా? డోనర్ సెపరేట్? డోనర్ సెపరేట్ సార్. డోనర్ ఎంత అవుతుంది? డోనర్ కి HLA టైప్ అని ఉంటది, దానికి మనం 15 lakhs పెట్టి బయట కొనుక్కోవాలట. ట్రీట్మెంట్ కాకుండా ట్రీట్మెంట్ కాకుండానే డోనర్ కి 15 lakhs. ఓకే, మొత్తం 40 lakhs దాకా కావాలి సార్ మనకి పాపకి. అందుకే దయచేసి ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తే పాపకి. ఇప్పుడు పాప కండిషన్ ఏంటి? మీరు రోజు పాప అయితే సీరియస్ సార్. మీ వైఫ్ ఎక్కడ ఉంది ఇప్పుడు? మా పాప ESL లో ఉన్నది సార్. పాప ఐసీయూలోనే 2 months నుంచి అక్కడ ఉంది. ఆమెకి ఏంటంటే పాప దగ్గర ఉంటుందంటే ఉంటుంది కానీ నిద్రాది అసలు ఉండదు. అయినా పాప గురించి అని ఉంటుంటది. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 సార్. ఫస్ట్ బాబు సార్, బాబుకి 9 years. ఇప్పుడు పాపకి 5 years. పాప పేరు ఆర్ లాసేశ్వరి, అంటే రుత్తల లాసేశ్వరి. పాప పరిస్థితి అయితే ఇప్పుడు ఇంకా మన కర్ర పుల్ల ఎలా ఉంటుందో అలాగే అయింది సార్. ఇంకా మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే ఏమంటున్నారు అంటే డాక్టర్స్ ఏదో ఒకటి వస్తుంది అంచమాలకు అడుగుతున్నాం, డైలీ అడుగుతున్నాం, ఫీవర్ తగ్గుతుందా అంటే ఇంకా మా ఆవిడ ఇంకా ఎగ్జాక్ట్ గా ఎన్ని రోజుల నుంచి ఇప్పుడున్న హాస్పిటల్ నుంచి ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఎగ్జాక్ట్లీ నెల 15 రోజులు. నెల 15 రోజుల నుంచి కరెక్ట్ గా. ఇంకా అక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళింది లేదు. సో అక్కడ చార్జెస్ ఉంటాయి డైలీ అక్కడ ఉన్నందుకు, ఐసీయూలో ఉన్నందుకు? ఫ్రీయే సార్, ఫ్రీయే అంతవరకు. ఓకే, మీకు మిగతా ఖర్చులకి బయట ఖర్చులకి బోల్డ్ అని డబ్బులు అవుతుంది. ఇక్కడ ఆపరేషన్ ఫెసిలిటీ అక్కడ లేదు కాబట్టి అక్కడ లేదు సార్. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే పెద్ద హాస్పిటల్ వాళ్ళే చెప్పారు సార్, ESA వాళ్ళే చెప్పారు మీకు యశోద గానీ రెయిన్బో గానీ ఈ హాస్పిటల్లోనే చేయించుకోవాలని చెప్పారు. పెద్ద వేరే ప్రైవేట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మీకు అంత స్తోమత లేదా? ఏమైనా ప్రాపర్టీస్ ఏం లేవు? మా దగ్గర ఏం లేవు సార్, స్తోమత లేదు, ఏం లేదు సార్. మా దగ్గర భూములు గట్ట అటువంటి ఏం లేవు సార్. మాకు ఉన్న కాడికే సంవత్సరం నుంచి మాకు 15 లక్షలు 20 లక్షల దాకా అయినాయి సార్ ఖర్చు. ఇప్పటికి పేరుకి ESA ఉన్నా సార్, కొన్ని టెస్టులు ESAలు ఉండవు, మనం బయటను కొనుక్కోవాలి. ఇప్పుడు HLA మ్యాచ్ అని ఉంది, అది ESAలే ఉండవు, బయట ఒకటి 20,000 అలాగా 15-20 మంది చేసి ఉంచారు సార్. ఎవరు చేసినా మ్యాచ్ అవుతుంది మీ కుటుంబంలో. మేడం చెప్పారు సార్, రెయిన్బో మేడం ఏమన్నారంటే అమ్మ మీరు అందరికి చేయించాలి, మీ కజిన్ కి, మీ బామ్మర్దికి, వీళ్ళకి వాళ్ళకి చేపిస్తే ఏమంటే ఎవరు చూసినా కానీ అవ్వట్లేదు సార్. మా బ్యాడ్ లక్ ఏంటంటే యాక్చువల్ అయితే బ్రదర్తో అవుతుంది అంటారు సార్ ఇంట్లోని. మాకేంటంటే అందైతే అసలు పొంతం లేకుండా అయిపోయింది. అదే మా బ్యాడ్ లక్ సరిపోను. అలాగైనా ఆ పూర్తి అయినా కూడా మాకు ఇబ్బంది లేదనుకున్నా, అలా కూడా మాకు అవ్వలేదు సార్.
అంటే మీరు ఇప్పుడు అనకాపల్లి అన్నారు కదా, ఇప్పుడు మరి అక్కడ ఉంటున్నారా హైదరాబాద్ లో? మేము హైదరాబాద్లో ఉంటున్నాం సార్. ఇక్కడే ఎంతకాలం అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చానంటే నేను కూడా పని చేసుకోవడం కూడా నాకు ఎక్కువ జీతం రాదు సార్, 15,000 వస్తుంది సార్. నేను చిన్న ప్రైవేట్ కంపెనీలోని వావిన్ వెక్టర్స్ కంపెనీలోని పనిచేస్తాను సార్. అంటే ప్లాస్టిక్ పైపులు మరి మీరు అక్కడ మీ నియోజకవర్గం ఇది అనకాపల్లి అన్నారు, అనకాపల్లి ఎమ్మెల్యేనో లేకుంటే స్థానిక మంత్రులు ఎవరైనా కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారు ఈ మధ్య కాలంలో? ఎవరిని కలలేదు సార్. మనకి ఎవరిని కలడానికి ఉన్నాం కూడా మనల్ని ఎవరు తీసుకెళ్ళట్లేదు సార్. ఇంత ముందు పాపకి ఇప్పుడు ఎలక్షన్ గెలవక ముందు అందరిని కలిసాం సార్. కలిస్తే అన్నారు చేస్తాను, గెలిచిన తర్వాత మీకు అన్ని చేస్తాను. ఎలక్షన్ అడవిలో మర్చిపోయింటారు మర్చిపోయి ఉంటారు కదా సార్. వెళ్తే కూడా మన అంటున్నారు సార్లు ఇప్పుడు కాలేజీల గురించే బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఉంటారు కదా సార్ మధ్యవర్తులు, అంటే జడ్పీటీషన్ వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు సార్లు వేరే కాలేజీల పని మీద ఉన్నారు, ఈ పని మీద ఉన్నారు, కానీ మనకి ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు సార్. అందుకే ఇంకా మీ దగ్గరికి వచ్చాను సార్. సుమన్ టీవీ ద్వారా మాకు హెల్పింగ్. ఫైనల్ గా అంటే మీకు ఏం కావాలి, ఏం చేస్తే పాప క్యూర్ అవుతుంది, పాపకు సంబంధించి మీరు ఇప్పుడు సుమన్ టీవీ వేదికగా ప్రజలకు కానీ ఎవరికైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మాకు పాపకి ఏం లేదు సార్, పాపకి ట్రీట్మెంట్ చేస్తే మంచిది సార్ పాపకి. అలాగే మాకు ఎవరైనా పెద్ద పెద్ద ఎవరైనా డోనర్స్ కలిసి మనీ కూడా హెల్పింగ్ చేస్తే బాగుంటుంది సార్. పాప మీకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి డోనర్ అయితే హాస్పిటల్ వల్ల ఎత్తుకుతారు, హాస్పిటల్లో డాక్టర్సే ఎత్తుకుతారు. ట్రీట్మెంట్ చేయడానికి 22 లక్షలు, అదేవిధంగా డోనర్ కి 5 లక్షలు సార్. ఆ డబ్బులు అరేంజ్ చేయడానికి కోసమే మీకు ఇప్పుడు కావాల్సినటువంటి నీడ్, అంతే కదా? కావాల్సిన నీడ్ సార్ పాపకి. రైట్. ఒకవేళ ఇలా దొరకకపోతే డాక్టర్ ఏమైనా చెప్పారా ఎంతకాలం పాప అలానే సస్టైన్ అయ్యి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఎన్ని రోజులు అట్లా ఉంటుంది? అది చేయించకపోతే మాత్రం ఇంకా మనకి జీతాంతం ఉండాలి సార్ హాస్పిటల్లోని. వాళ్ళు ఏం చెప్పట్లేదు ఇప్పుడు, నోట్లోంచి మాట అయితే రాదు, అలాగా చూస్తుంది అంతే. ఫీవర్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు. నెల 15 రోజులు బట్టి ఇదే ఫీవర్, మొత్తం 105, 106 ఫీవర్. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి ఇప్పుడు ఫీవర్తో పక్కనే సార్ మాకు ఇప్పుడు ఈ బాధ ఉంది. మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. రోజు ఎక్కిస్తున్నారా ప్లేట్లెట్స్? మళ్ళీ 5 days ఒక ప్యాకెట్ 5 days ఉంటుంది సార్, 2 ప్యాకెట్లు. అవి ఏంటంటే వెంటనే పడిపోతున్నాయి. వాళ్ళు అంటుంటారు డాక్టర్స్, మీ పాపకి ఏందో అర్థం అవట్లేదమ్మా, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అసలు ఆమెకి మెయిన్ రోగనిరోధక శక్తి లేదు పాపకి, అందువల్ల ఏంటంటే ఇంకేం చేస్తామని వాళ్ళే చెప్తున్నారు సార్. మాకు ఇంకా వాళ్ళు కూడా చిరాకు పడుతున్నారు, అడిగి అడిగి ఏం అడుగుతాం సార్ మేము. అలాగే అందరిని అడుగుతుంటే అందరూ అంటున్నారు సారీ అమ్మా బ్లడ్ అయితే ఇస్తాం కానీ ప్లేట్లెట్స్ అయితే ఎవరెవరు అన్నట్టుగా మాట్లాడుతాం సార్. అలాగే ఎంతమందిని అడుగుతాం, మీ అలాగే ఎంతమందిని చేయాలి సార్. అందుకే మాకు దయచేసి పాపకి ట్రీట్మెంట్ కానీ లేకపోతే బోన్ మ్యారోకి కానీ ఎంతో కొంత హెల్పింగ్ చేస్తే మాకు బాగుంటుంది సార్. పాపకి పాప క్యూర్ అవుతుంది సార్. అది ఆయన ప్రభాకర్ గారు ఆ పాప తండ్రి చెప్పేది ఏంటంటే, గత కొంతకాలంగా హాస్పిటల్లో ఉంటుంది, కంప్లీట్గా ఐసీయూలో ఉంటుంది, బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేస్తే కొంత క్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉందని డాక్టర్ చెప్తున్నారు. దానికి ట్రీట్మెంట్కి 22 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా డోనర్ కూడా దురదృష్టవశాత్తు డోనర్ కూడా వారి కుటుంబంలో ఎవరికి మ్యాచ్ కాకపోవడంతో డోనర్ కూడా ఒక 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంత భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి మా చేతుల్లో ఇంకేం లేనటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి మాకెవరైనా దయతలిచి సహాయం చేస్తే పాపను కాపాడుకుంటామనేటువంటి ఒక ఆలోచనతో ఆయనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఎవరైనా ఆయనతో మాట్లాడాలనుకున్నా, అసలు పూర్తి వివరాలు ఇంకేంటో అని తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి ఆయన ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి చూసి మీరు రెస్పాండ్ కావచ్చు. అండ్ కాంటాక్ట్ నెంబర్తో కూడా మాట్లాడి రెస్పాండ్ అయ్యి ఎవరైనా సాయం చేయాలనుకుంటే మాత్రం చేయొచ్చు.